హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను పిల్లల కోసం క్యారెట్ హల్వా చేశానండి. క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. కూర అయినా హల్వా అయినా చాలా బాగుంటుంది. చాలా మంచిది, ఒంటికి కంటికి మంచిది కదా. క్యారెట్ రోజుకి పచ్చిది ఒకటి పిల్లల చేత తినిపించినా మంచిదే, మనం తిన్నా చాలా మంచిది. కానీ అలాగే ఎలాగో తినరు కదా, అందుకనేసి ఇలాగ హల్వా కూరలాగా వండి పెడుతుంటాను. ఎక్కువైతే కూర వండుతానే, ఎప్పుడో ఒకసారి హల్వా చేస్తాను. హల్వా క్యారెట్ హల్వా అంటే మా పిల్లలకి నాకు కూడా చాలా ఇష్టం అండి. అందుకనేసి ఇగోండి క్యారెట్లు మొత్తం నేను 1/2 కిలో క్యారెట్లు తీసుకున్నాను. అవి శుభ్రంగా వాటి మీద తొక్క తీసేసి నీళ్ళల్లో వేసానండి. నీళ్ళల్లో వేసుకొని నేను తురుముకుంటున్నాను. ఏంటి మన ఉల్లిపాయ పేస్ట్ ఏవైనా కొబ్బరి అది తురుముకుంటాం కదా, దాంతో ఇదేంటంటే నేను చిప్స్ అయ్యి చేసుకోవడానికని తెచ్చుకున్నాను. దాంతో అస్సలు రాలేదు, పెద్ద పెద్దగా వచ్చేస్తాను. అలాగైతే వేగవు ఉడుకోవు కదా, అందుకనేసి ఈ చిన్నదాంతో నేను తురుముకుంటున్నాను. నేను తురిమాను, లాస్ట్లో ఒకటో రెండో నాకు వదిలే, నేను తురుముతా అనేసి మా అబ్బాయి వచ్చాడు. సరేలే అనేసి నేను తురిమాను, కానీ ఆడికి రావట్లేదు. కత్తికి పెట్టి దాన్ని తురిమి అదంతా చేస్తున్నాడు. అమ్మ నువ్వు ఎలా అమ్మ తురుముతున్నావు, ఊరికే జారిపోతుంది అంటుండు. సర్లే ఇదంతా నేనే తురుమాననేసి అనుకుంటారు. ముందు వీడియో తీ అంటుండు. వీడియో తీసుకుంటా ఇవ్వండి, ఒక గుళ్ళ కడుతుండు పైన. ఎందుకంటే గార్నిషింగ్ బాగుంటుంది అమ్మ ఇలా చేసేది అంటుండు. సరేలేండి, ఇప్పుడు మనం హల్వాలోకి వెళ్ళిపోదాం. హల్వా ఎలా తయారు చేస్తాను ఏటో చూపిస్తాను రండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేపుకుందాం. జీడిపప్పులు ఒకటే సరిపోతాయండి, కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష కూడా బాగుంటుంది, నేనైతే వేయట్లేదండి. ఇది స్వీట్, అవి స్వీట్గా ఉంటాయి కదా, తింటుంటే ఏదోలాగా ఉంటుంది, అందుకే నేను వేయట్లేదు. మళ్ళీ ఇంకొంచెం అదే కళాయిలో జీడిపప్పులు తీసేసాం కదా, మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందాక తురుముకున్నాం కదా, ఈ క్యారెట్ని ఆ నెయ్యిలో వేసుకొని పచ్చివాసన పోయి నెయ్యి స్మెల్ వచ్చేటట్టు వేపుకోవాలండి. అప్పుడు బాగుంటుందండి క్యారెట్ హల్వా. అలా మనం బాగా వేపకుండా చేస్తాం అనుకోండి, పచ్చివాసన వస్తుంది. మనం తినేటప్పుడు కూడా ఆ క్యారెట్ పచ్చివాసన, క్యారెట్ హల్వా ఆ స్మెల్లే వస్తుందండి. అందుకే నేను నెయ్యిలో బాగా పచ్చివాసన పోయి నెయ్యి స్మెల్ వచ్చే వరకు వేపుకున్నానండి. చాలా టైం అంటే 1 గంట ఇలా పడుతుందిలేండి అదంతా తయారవ్వాలంటే. చూసారా, ఇలాగా నాకు ఆ స్మెల్ వస్తుంటే తెలిసిపోతుంది అది పచ్చి స్మెల్ పోయి నెయ్యి స్మెల్ వచ్చింది. అంతట్లోనే అది కూడా కొంచెం కుక్ అయ్యేటట్టు ఉంటుంది. మనం చేతితో ఇలా చిదిపితే చిదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పాలు వేసుకుందాం అండి. ఉడకడానికి సరిపడినన్ని పాలు వేసుకుంటున్నాను, అంటే 1 గ్లాసుడు వేసుకుందాం. గ్లాసుడు వేసుకొని ఇగోండి ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలాగా మూత పెట్టేసుకొని తీసిన తర్వాత మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇందులోను మనకి స్వీట్కి సరిపడినంత పంచదార వేసుకుందాం అండి. నేను 1 కప్పు వేసుకుంటున్నానండి పంచదార. ఇది పంచదార మొత్తం కరిగిపోయి ఇలాగా వాటర్లో వస్తుందండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి హల్వాలా తయారవుతుంది. అప్పుడు బాగా ఉడికినట్లు ఇలాగా. ఇది ఒక 10-15 నిమిషాలు పడుతుందిలేండి. ఈ మధ్యలోనే కొంచెం యాలకుల పొడి లేదు నా దగ్గర, ఒక 2 యాలకులు అయితే ఇలా చేతితో చిరిపేసానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇగోండి ఉడుకుతుంది కదా, అది దగ్గర పడుతుంది కదా, అందులోనే జీడిపప్పులు వేసాం. దాటితో పాటు జీడిపప్పులు కూడా ఉడుకుతాయి, చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడుతున్న కొలది మనం వేపుతూ ఉండాలండి, గరిటెతో తీస్తూ ఉండాలి. అయిపోయింది క్యారెట్ హల్వా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తిందామే. ఎంతమంది క్యారెట్ హల్వా అంటే ఇష్టం? అయితే ఇష్టం ఉండేవాళ్ళు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్యారెట్ హల్వా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు మేము క్యారెట్ హల్వా చేసుకొని తింటున్నాం. తీయ వేడుక చేసుకుందాం.